నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. డబుల్ ధమాకాపై ఉత్కంఠ. మనం 2 రోజుల నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి పునర్విభజన చట్టాన్ని. సహేతుకం కాదు, ఉత్తరాదికి లాభం చేకూరుస్తుంది, దక్షిణాదికి నష్టం అవుతుంది. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మేము సమాన న్యాయం చేస్తాం, 50% ఉంటుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, మీరు మద్దతు ఇవ్వండి అని కోరుతుంది. ఎందుకంటే అవసరం ఉన్నది. 3/200 మెజారిటీ కావాలి. రాజ్యాంగ సవరణ బిల్లుకు 3/200 మెజారిటీ కావాలి. కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇవ్వండి అని. దశాబ్దాల నాటి మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం, నియోజకవర్గాల పునర్విభజనకు చారిత్రాత్మక అడుగు. నేడు లోక్సభ ముందు 3 ప్రధాన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లుపైనే పీఠముడి. 3/200 మెజార్టీ సాధ్యమయ్యేనా? ఏమైనా జంపింగ్ జలానీలు ఉంటారు. ప్యాకేజీలు ఇస్తే, సూట్ కేసులు ఇస్తామంటే ఓటు వేయడానికి వస్తారు. రహస్య ఓటు అయితేనేమో ఏముంది, చేతులు ఎత్తుడంటే చెప్పలేదు, కానీ రహస్య ఓటు అంటే పడతాయి. మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటన. అన్ని రాష్ట్రాల్లో 50% సీట్ల పెంపు ఉంటుందన్న ప్రభుత్వం. ఎవరికి అన్యాయం జరగదని భరోసా. రాజకీయ డబుల్ ధమాకాకు రంగం సిద్ధమైంది. దశాబ్దాల కళ అయిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు చారిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్రం తీసుకొస్తున్న 3 బిల్లులు గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్టంగా 850కి పెంచడంతో పాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ 131 రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లు ఉన్నాయి. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటల పాటు చర్చకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు, మిగతాది 2 చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 3/200 మెజార్టీ కావాలి. మిగతా 2 సాధారణ మెజార్టీ సరిపోతుంది. డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న ఇండియా కూటమి ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని తెగేసి చెప్పడంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అధికారిక ఎన్డీఏ కూటమికి 292 మంది ఉన్నారు, 360 మనకి ఇక్కడ కావాలి. సభ్యుల మద్దతు ఉంది, మరో 68 మంది మద్దతు అవసరం. అది ఎలా సాధిస్తుందన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఏమైనా పార్లమెంట్ సమావేశాలు చూస్తుంటేనే తెలుస్తుంది. రాజకీయాల్లో చాలా విచిత్రమైనటువంటి ఉంటాయి. ఎన్నికల ముందు చేసేటువంటి జిమ్మిక్కులు, గెలిచిన తర్వాత వ్యవహారం చేస్తుంటాం. ఇప్పుడు పార్టీలు అధికారం లేదనగానే ఏమవుతుంది, ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళు అధికార పక్షంలోకి వెళ్ళి కండువా కప్పుకుంటారు. ఏమి చింత ఉండదు వాడికి. ఇంట్లో భార్య తూ అన్నా, పిల్లలు చీ అన్నా, ప్రజలు చీపురు కట్టెలు పట్టుకున్నా, పార్టీ కండువాలు కప్పుకునేటువంటి ఎమ్మెల్యేలకు ఏమాత్రం ఉండదు. మాటలు కొన్ని వస్తున్నాయి కానీ అనొద్దు. వాళ్ళకి ఏముండదు, చీము రక్తం ఏముండదు. వాళ్ళకి పోవాలి, యథేచ్ఛగా కండువాలు కప్పుకోవాలి. ఇది ఏ పార్టీ అయినా. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికార పక్షంలోకి ప్రవేశించుడు, మళ్ళీ అధికారంలో ఉన్నది ప్రతిపక్షం అయిందనుకో రేపు మళ్ళీ వస్తారు. ఈ తిట్లు, శాపనార్థాలు ఇవన్నీ పోతాయి. అన్నీ మాఫ్, కండువా కప్పుకోవడానికి అన్నీ మాఫ్ అవుతాయి. ఇటువంటి నాయకులు ప్రబుద్ధులు మనం గెలిపించేటప్పుడు పాపం మనకేం తెలియదు. ఈ సన్యాసులు ప్రిటెక్ ఇటువంటి వెధవలు ఈ పని చేస్తారని సగటు ఓటర్కు తెలియదు. వేస్తాం, వాడు చేసే పనులన్నీ ఇంత దరిద్రంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మరి ఈ మెజార్టీ చాణుక్యులు ఉన్నారు బీజేపీలో బ్రహ్మాండంగా. అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్, మన మోదీ, వీళ్ళందరూ. అయితే దీంట్లో ఇంకొక రహస్యం ఏంటంటే, సమావేశానికి అటెండ్ అయిన వాళ్ళని లెక్క కడతారు 2/3. ఒకవేళ రాని వాళ్ళు ఉన్నారనుకో, వీళ్ళ మాట విని ఏదైనా ప్యాకేజీ ఒప్పుకుంటే వాళ్ళు రాలేదనుకో సభకు, ఉన్న దాంట్లోనే లెక్క పెడితే అప్పుడు బిల్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది.
చాలా విచిత్రమైన జరుగుతుంటే మనం చూద్దాం లోక్సభ సమావేశాలను చూసి ఏదైనా మహిళా రిజర్వేషన్లకు మనం సంపూర్ణ మద్దతు అందరూ ప్రకటిస్తున్నారు, మనం కూడా ప్రకటిస్తున్నాం. పునర్విభజన అనేది తర్వాత చూసుకుందాం. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ 2 అంశాల మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.